చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మనమందరం చక్కగా పాటలు పాడి ఆరాధన ద్వారా యేసయ్య నామాన్ని మహిమ పరిచయం. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ నెల రోజులంతయు కూడా దేవుడు ఆయనను బలపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇంతకాలం నీ జీవితంలో మీరు బలహీనులై ఉన్నారేమోని దేవుడు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశం గలవాడై చక్కగా ఆయన తెలియచేస్తున్నాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, నెలలు గతించిపోతున్నాయి, వారాలు గతించిపోతున్నాయి. కానీ నా జీవితంలో కష్టం తొలగిపోవట్లేదని ఒకవేళ దిగులు పడుతున్నావేమో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు దిగులుతో బతుకుతున్నావేమో, కానీ దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకటి చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. నీవు నా దాసుడువు, నేను నిన్ను ఉపేక్షింపక ఏరుపరుచుకొని ఇంటిని. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఈ నెల మనకి ఏం వాగ్దానం చెప్పండి, ఏమి ఇచ్చాడు? దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎవరు? బలపరిచేవంటి దేవుడు. చూడండి, ప్రతి నెల మనకు దేవుడు ఒక్కొక్క వాగ్దాన రూపంగా దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి నెల ప్రతి ఒక వాగ్దానం. గత నెలలో ఒక వాగ్దానం. ఏంటా వాగ్దానం? ఆపత్ కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ప్రార్థిస్తే దేవుడు మనకేమి ఇస్తాడంట? సమాధానం దయచేస్తాడు. దేవుడు మనకు ఇవ్వలేదంటే దానికి అర్థం ఏంటి? మనం ప్రార్థన చేయలేదని అర్థం. ప్రభు సన్నిధిలో మనం భయభక్తులు కలిగి లేము అని అర్థం. ప్రభు మన చేతిలో ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మన జీవితంలో మనం ఊహించలేని ఎన్నో మలుపులు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మన జీవితంలో ప్రభు చేస్తూ ఉన్నాడు. చేసిన మేలుకు మనం ఏం చేస్తున్నాం అంటే మర్చిపోతున్నాం. కానీ మేలు చేసిన దేవుడు జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని మరిచిపోయేవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్. అందుకని చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. దిగులు పడకుము, నేను నిన్ను. అది మీ పక్కన కూర్చున్న వాళ్ళతో చెప్పండి, మాటని చెప్పండి. దిగులు పడకము, నేను నిన్ను. అది చెప్పండి. బలపరుస్తారా? మీరు బలపరచాలి. ఒక వ్యక్తి కుంగిన వేళలో, దిగులుతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, సమస్యల మధ్యలో ఉన్నప్పుడు, తప్పనిసరిగా మీ నోట నుండి వచ్చిన మాటను బట్టి మీకు ఎవరైనా ఇరుకు ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వారిని చెప్పండి బలపరిచే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వారిని బలపరిచే వ్యక్తిగా మనం ఉండాలి. డబ్బు శాశ్వతం కాదు, మనము శాశ్వతం కాదండి. దేవుడు సృష్టించింది భూమి, ఆకాశం, నక్షత్రాలు, సూర్య చంద్రులు, ఇవన్నీ ఎప్పటికీ ఇలాగనే ఉంటాయి. కానీ మనం మాత్రం కనపడం. మనం ఎవరమి అంటే కేవలం యాత్రికులము, పరదేశులు మాత్రమే. యాత్రికుడు ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఈరోజు ఇక్కడ ఉంటాడు యాత్రికుడు, రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు. కానీ మనం బ్రతికున్నంతకాలం
మన ఇళ్లలో నివాసం చేస్తాం, చనిపోయిన తర్వాత ఊరు బయట సమాధుల్లో మనం ఉంటాం. అందుకని దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఆయన చక్కగా అంటున్నాడు, దిగులు పడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను తప్పనిసరిగా నేను బలపరుస్తాను. సంవత్సరం ముగించిపోతుంది కదా, సంవత్సరం గతించిపోతుంది కదా, నెలలు వారాలు గతించిపోతున్నాయి కదా, కానీ నా జీవితంలో ఉన్న దుఃఖము ఆ బాధలు తొలగిపోవట్లేదు ఏంటి అని ఒకవేళ నీ జీవితంలో నువ్వు కుంగిపోతూ ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను దానిలో నుంచి దేవుడు పైకి లేపి నిన్ను బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా అంటున్నాడు, యాకోబు నువ్వు దిగులు పడాల్సినటువంటి అవసరమే లేదు, తప్పనిసరిగా నేను నిన్ను బలపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. యాకోబు తప్పు చేశాడు. తను చేసినటువంటి తప్పు ఏంటండి? తను చేసినటువంటి తప్పు, యాకోబు చేసిన పొరపాటు ఏంటంటే, అమ్మ మాటను విని తండ్రిని మోసం చేశాడు. మోసం చేసి ఆ తర్వాత ఇంట్లో నుంచి అన్నకు భయపడి ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోయిన రాత్రి ఒంటరి వాడై ఒక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతను ఒంటరి వాడై ఉన్నప్పుడు దేవుడు అంటాడు, యాకోబు నీవు దిగులు పడవద్దు, నేను నిన్ను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరండి? నేను ఒంటరిగా ఉన్నాను అని ఎప్పటికీ నువ్వు అనుకోకూడదు. నేను ఎప్పటికీ ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నేనంటే వారికి ఇష్టం లేదేమో అని ఎప్పటికీ నువ్వు అనుకోకూడదండి. నువ్వు ఎప్పటికీ ఒంటరి కాదు. ఎప్పటికీ ఒంటరి వాళ్ళం మనం కాలేమండి. దేవుడు ఉన్నంతకాలం, చెప్పండి, దేవుడు ఉన్నంతకాలం మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళము కాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకానుసారమైనటువంటి స్థితిలో, శరీర సంబంధమైనటువంటి విషయాలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్లి చేస్తారు. నువ్వు ఎంత పెళ్లి చేసినా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. శాశ్వతంగా ఉండేది మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే, ఆయన మనకు ఎప్పటికీ ఆయన తోడుగానే నిలుస్తాడు. అందుకని ఇక్కడ చక్కగా రాయబడి మాట ఏంటి? భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఎంత చక్కటి మాట అండి. ఈరోజు నీ జీవితంలో ఆదరణ లేక, సమాధానం లేక, సంతోషం లేక, ఒకవేళ ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నట్లయితే తప్పనిసరిగా నా దేవుని మాటను నీవు పెట్టకుండా విని విశ్వసించి నమ్మినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడంటండి? ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. అయితే మనం నమ్మాలి, మనము విశ్వసించాలి. నమ్మితేనే దేవుని కార్యాన్ని మనం కళ్ళారా చూడగలం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ నెల దినములన్నీ దేవుడు మనకు చక్కటి వాగ్దానం, దిగులు పడొద్దు, నేను మిమ్మల్ని తప్పనిసరిగా బలపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు, నీటి ఊట వలె ఉందువు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడంట? చెప్పండి, ఎలా బలపరుస్తాడు? చెప్పండి, ఎలా బలపరుస్తాడంటే ఇక్కడ చక్కగా ఈ 11వ వాక్యం చివరిలో రాయబడిన మాట ఏంటి? చెప్పండి, నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉంటావు. చెప్పండి, వాక్యం అనే నీరును కట్టి దేవుడు నేను ఏం చేస్తాడంట? ఎప్పుడు కూడా నీవు సంతోషంగా ఉండేటట్లు చేస్తాడంట.
బలపరుస్తాడు దేవుడు. చూడండి, ఒక మొక్కను నాటావు, మొక్క నాటిన తర్వాత ఒక 2 రోజులు అక్కడ ఉన్నావు, నీళ్లు పోసావు, కొంచెం బాగుంది. ఆ తర్వాత నాకు పని పడింది, ఏదో ఊరు వెళ్ళిపోయావు. ఒక 4 రోజులు నువ్వు రాలేదనుకోండి. రాలేకపోయేసరికి నువ్వు నాటినటువంటి మొక్క ఏమైపోయింది? వాడిపోయింది. నువ్వు వెళ్ళేటప్పుడు పోసిపోయావే ఒక చెంబు నీళ్లు, ఆ నీళ్ళ తేమతో 4 రోజులు అలాగే అది ఉంది. ఆ తర్వాత చెప్పండి, ఆ ఆకులు కాస్త వాడిపోయి వంగిపోయాయి. ఆ తర్వాత 4 రోజుల తర్వాత నువ్వు వచ్చావు అనుకోండి. వచ్చిన తర్వాత నీకు చూసి కొంచెం జాలి కలుగుతాయో, నేను చెట్టు నాటాను, దానికి ఎవరు నీళ్ళు పోయలేదే, చాలా వాడిపోయింది అని చెప్పి మొదటిగా నువ్వేం చేస్తావు చెప్పండి? ఒక డబ్బా నీళ్ళు తీసుకొచ్చి వెంటనే దానికి పోస్తావు. అప్పుడు నీ ప్రాణానికి ఏమనిపిస్తుంది అంటే చాలా నెమ్మది అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నువ్వు నాటినటువంటి మొక్క చావు స్థితికి వెళ్ళినప్పుడు దాన్ని నీళ్లు పోసి మరలా నువ్వు కాపాడుకున్నావే, మరి ఆ మొక్కను కాపాడుకునే దానికి ఎంత ప్రయత్నం చేసావే, మరి దేవుడు నిన్ను సృష్టించి నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపచేసి ఆయన సాక్షార్థమై ఆయన మహిమపరిచే వ్యక్తిగా నిన్ను చేసుకున్న దేవుడు ఇంకెంత సంతోషపడతాడు చెప్పండి? నువ్వు ఆయన సన్నిధిలో వెదుగుతూ ఉంటే, ఆయన సన్నిధిలో నువ్వు ఫలిస్తూ ఉంటే, ఆయన సన్నిధిలో నువ్వు వెతుకుతుంటే, ఆయన సన్నిధిలో నువ్వు పచ్చగా కనపడతా ఉంటే, ఆయన సన్నిధిలో నీరు కట్టిన తోట వల్ల ఉబుకుతూ ఉంటే, ఆయన ఎంతగానో చెప్పండి, ఎంతగానో సంతోషపడతాడండి. ఒక మొక్క వాడిపోతే నీ జీవితం, నీ ముఖం వాడిపోయిందే, ఆ మొక్క వాడిపోతే నీ మనసు ఏమైపోయిందండి? దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. అయ్యో కష్టపడి నేను నాటాను, ఈ మొక్క వాడిపోయింది కదా అని చెప్పి నువ్వేం చేసావంట, దానికి వెంటనే నీళ్లు తెచ్చి పోయంగానే ఆ మొక్కకు చెప్పండి ఏమొచ్చింది? చెప్పండి ఏమొచ్చిందంట? పోయే ప్రాణం తిరిగి వచ్చి ఆకులు కొమ్మలు బలము పొందుకొని అది పచ్చగా అయ్యేసరికి తెల్లారి నీవు చూడంగానే నీ చేతిలో ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు ఈరోజు నిన్ను చూసి ఆయన సంతోషపడుతున్నాడా? వాక్యం అనే నీరు నీ హృదయంలో నాటబడిస్తున్నావా? ఈ వాక్యం అనే నీరు నీ హృదయానికి సరిపడే స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడంటే ఆయన వాక్యం అనే చెప్పండి నీటి ద్వారా మనలను బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మరొక్కసారి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, ఆ క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడండి? కరువు టైంలో, కరువు సమయాలలో ప్రపంచమంతటా కరువు వచ్చిన నేను మాత్రం నీ ఇంట్లో కరువు రానివ్వను. దేవుడు అంటాడు, దేశమంతా కరువు వచ్చిన నీ ఇంట్లో మాత్రం కరువు రాదు. ఎందుకని చెప్పండి? ఎందుకని కరువు రాదు? ఈరోజు నీ ఇంట్లో కొరతకు చోటు లేదు, కలతలకు చోటు లేదు, విధ్వంసానికి చోటు లేదు, ఏంటంటే అన్యాయానికి చోటు లేదు, పాపానికి చోటు లేదు, సాతానుకు ఎంత మాత్రం నీ ఇంట్లో చోటు లేదు. లేకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ ఇంట్లో ఉంటే ఏ కొరత ఉండదు. అందుకని ఇక్కడ చక్కగా అంటున్నాడండి, ఏమని? క్షేమకాలమున ఆయన నిన్ను అంటే అర్థం ఏంటి? క్షేమకాలం వేరు, క్షేమకాలము వేరు. కరువులో నేను మిమ్మల్ని సజీవులుగా పోషిస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏలియాతో అన్నాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. దేవుడు దైవజనుడైన ఏలియా గారితో ప్రార్థన చేయమన్నాడు. ఏమని? భూమి మీద 3.5 సంవత్సరం వర్షము పడకూడదని ప్రార్థన చేయమంటే ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం కరువు వచ్చేసిందండి. ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోయింది. ఏలియాను దేవుడు అంటున్నాడు, ఇదిగో ఫలాని సారేపత్తి ఊర్లో ఒక ఎదవరాళ్ళు ఉంటుందండి, అక్కడికి వెళ్ళు. చెప్పండి, భర్త ఉన్నవాళ్ళే సాకలేకపోతున్నారు, పెట్టలేకపోతున్నారు, భార్య ఉన్న వాళ్ళే చూసుకోలేకపోతున్నారు. భర్త లేని వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళమంటాడు ఏంటి నన్ను అని అనలేదు.
ఫలాని ఊరికెళ్ళు, ఫలాని చోట ఒక ఆమె ఉంది, అక్కడికి వెళ్ళు, ఆమె నిన్ను 3.5 సంవత్సరము పోషిస్తుంది అని చెప్పి అన్నప్పుడు చక్కగా ఏలియా దేవుని మాటను విని ప్రయాణమై సారేపతి అనే ఊరికి వెళ్ళి అక్కడ చక్కగా అక్కడికి వెళ్ళేసరికి ఆమె ఊరు బయట కట్టెలేరుకుంటూ ఉందంట. ఊరు బయట కట్టెలేరుకుంటుంది. కరువు వచ్చింది, ఆహారం కొరత అయిపోయింది, నీళ్ళు కొరత అయిపోయింది. పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక ఒక్క కొడుకు, ఉన్న పిండి ఉన్న నూనె రొట్టెలు చేసుకొని చివరిగా ఈ ఆహారాన్ని తిని దేవుడు మనల్ని కనకరిస్తే బ్రతుకుతాం, లేకపోతే ఇంతటితోనే మన జీవితాన్ని ముగించుకుందాము అని అనుకున్న ఈమె ఊరు బయట వచ్చి కట్టెలు ఏరుకుంటూ ఉందంట. కట్టె పొలాలు ఏరుకొని ఉంటుంటే ఈ దైవజనుడు ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నీ దగ్గర కొంచెం నీళ్ళు ఇస్తావా తాగేదానికంటే ఆమె తీసుకెళ్ళి ఆ నీళ్ళు ఇచ్చింది. నీళ్లు తాగిన తర్వాత అంటాడు, నాకు ఇంటికి వెళ్ళి ఆహారం సిద్ధపరచుకొని రా అంటాడు. మొత్తానికి ఆమె వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మొదటిగా చేసినటువంటి అప్పమును నాకు తీసుకొని. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ప్రతి నెల నువ్వు కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, ప్రతి నెల నువ్వు కష్టపడే దాంట్లో దేవునికి నువ్వు ఇస్తున్నావా? ఇస్తే నీ ఇంట్లో క్షేమం ఉండదు, నీ ఇంట్లో కరువు ఉండదు, నీ ఇంట్లో దరిద్రత అనేది తొలగిపోద్ది. దైవజనుడు అంటాడు, మొదట నువ్వు చేసింది చెప్పండి ఏం చేయాలంట, నాకు తీసుకొని రమ్మని ఆయనకు తెలియచేసాడు. ఆమెకు తెలియచేసినప్పుడు ఆమె వెంటనే ఏం చేసిందంట, అప్పటికే దైవజనుడు తన, అయ్యా దేశంలో కరువు వచ్చింది, ఇంట్లో కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఆ పిండి ఆ నూనెతో రొట్టెలు చేసుకొని తిని ఇంకా దేవుడు బ్రతికిస్తే బ్రతకడం, లేకపోతే చనిపోదాం అనుకున్నాం అని అనుకున్న టైంలో దేవుడు ఆమెకు ఎవరు ప్రత్యక్షమయ్యాడండి? ఏలియా ప్రత్యక్షమై ఆమె కుటుంబంలో అడుగుపెట్టాడు. చెప్పినట్లుగానే ఆమె ఒక రొట్టెను తీసుకొని వచ్చి దైవజనునికి ఇచ్చిందండి. ప్రైజ్ ద లార్డ్. ఆమె తిన్నది, ఆయన తిన్నాడు, తృప్తిపరచబడ్డారు. ఆ తర్వాత బైబిల్ రాసిన మాట ఏంటంటే, 3.5 సంవత్సరం పిండి, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాలేదు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి మనం గమనించాలి, భక్తులము అని అనుకోవటం కాదు, కానీ నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో అది నెరవేర్చబడాలని దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీరు, ప్రభువా సారెపతిరాలు తమ జీవితంలో చేసినట్లు గొప్ప కార్యం మా జీవితంలో ఎందుకు చేయవు, మా పట్ల నీ ఉద్దేశం ఏంటని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయనే నీ జీవితంలో ఆయన బయలుపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమెకు తెలియదు కాబట్టి ఆయన చెప్పాడు ఏమని, మొదట చేసింది చెప్పండి, మొదట చేసింది తీసుకొని దైవ సేవకుని తెచ్చి అప్పగించు. ప్రైజ్ ద లార్డ్. మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా రాయబడి ఉంది. అందుకని ఈ 11వ వచనం రాయబడినట్టు మాట ఏంటంటే, దేవుడు అంటాడు, యెహోవా నిన్ను నిత్యము చెప్పండి నిత్యము నడిపించును, క్షామాకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేయమన్న దేవుడు ఆహారాన్ని పెట్టలేడా? వర్షం పడద్దు అని ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోయింది. మరి నా పరిస్థితి ఏంటి అని దేవుని అడగలేదు, దేవుడే అంటున్నాడు, అది అక్కడికి నీవు వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా ఈ మాట రాస్తూ చెవుల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడూ ఉబుకుచుండు, నీటి ఊట వలె నీవు ఉండు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనకు 3 మాటలు కనిపిస్తాయి. 3 మాటలు ఏంటి తెలుసా? ఒకటి తృప్తిపరుస్తాడు, రెండోది బలపరుస్తాడు, మూడోది నీరు కట్టిన తోట వలె ఉంటావంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను చెప్పారు, దిగులు పడకము నేను నిన్ను. అది ఏం చేస్తాడంట మన దేవుడు అండి? దిగులు పడాల్సిన అవసరం ఏముందండి?
ఆమె దిగులు పడుతుంది కదా, ఉన్న పిండి ఉన్న నూనె రొట్టెలు చేసుకొని ఉన్న కాడికి తిని చివరికి మరణమే శాశ్వతం అనుకుంది. దిగులతో ఊరు బయటకు వచ్చి కట్టెల పుల్లలు ఏరుకుంటున్న ఆమె విచారణ మధ్యలో ఉంది. విచారం చేస్తూ దిగులతో బాధతో, కరువు వచ్చింది, ఎక్కడ పోయి బ్రతకాలి ఏంటని ఒక దిగులుతో ఉన్న ఆమెను దేవుడు ఏం చేశాడంట, దైవ సేవకుని ఆమె ఇంటికి పంపించి చెప్పండి ఆమెను బలపరిచాడు, ఆదరించాడు, వారికి తోడుగా ఉండేటట్లు దేవుడు కార్యాన్ని చేశాడు. ప్రైజ్ దల్లా. మరి సారేపత్రాలుగా ఆమెకు తోడై ఉన్న అన్ని విధాల కార్యం చేసిన దేవుడు ఈ రాత్రి మన జీవితంలో చేయలేడంటవా? తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ దల్లా. అందుకని దేవుని వాక్యం చక్కగా చెప్పబడిన మాట ఏంటి? దిగులు పడకము, చెప్పండి దిగులు పడకము, నేను నీకు, చెప్పండి నేను నిన్ను బలపరుస్తాను, తప్పనిసరిగా నేను నిన్ను బలపరుస్తాను. అందుకని దిగులుతో బాధలో ఉన్న ఆమె జీవితంలో దేవుడు ఆమెను బలపరిచి ఆదరించి ఆయన సన్నిధిలో ప్రభు సాక్షిగా నిలిపారు. ప్రైజ్ ది లార్డ్. ఆమె కొడుకు మాత్రమే కాకుండా 3.5 సంవత్సరం ఒక సేవకుని కూడా ఆమె పోషించగలిగినటువంటి ఆ శక్తిని దేవుడు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం. 44వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. ఆయన వేదన పడి అదేనా 44వ వాక్యం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను, అది ఎక్కడ ఉందా మాట? 43లో ఉందా? రైట్, సరే చదవండి. పరలోకము నుండి ఒక దూత ఎవరిని బలపరిచాను? చెప్పండి, ఎవరిని బలపరిచాను? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చక్కగా రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అప్పుడు? చెప్పండి, ఎక్కడ ఉన్నారంట? అరణ్యములో ఉన్నాడా? లేకపోతే ఊళ్ళో ఉన్నాడా? ఎక్కడున్నాడన్న? గెత్సమనే తోట. ప్రైజ్ ది లార్డ్. గెత్సమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ మరొక మాట కూడా రాయబడి ఉంది. ఏమని? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేయించు. అప్పుడు పరలోకపు నుండి ఒక దూత దిగి వచ్చి ఏం చేసిందంటండి? ఆయనను బలపరచను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే, ఒకవేళ ఈ రాత్రి నువ్వు వేదన పడుతూ ఉన్నావేమో, అనారోగ్యం బారిన పడి అర్థం కాని స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా పర్వాలేదండి, దేవుడు మాత్రం తప్పనిసరిగా నీకు సహాయము చేస్తాడు. అందుకని యేసు ప్రభు వారు చివరి టైంలో వేదన పడుతూ ఆతృతగా ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకని? చెప్పండి, ఎందుకని? పాపాత్ముల చేతికి ఆయన అప్పగింపబడబోతున్నాడు. పాపాత్ముల యొక్క చేతికి రోమా సైనికులు అతన్ని పట్టుకోపోతున్నారు. యేసు ప్రభుని హింసించబోయే ముందు ఈ విషయాలన్నీ ఆయనకు తెలుసు. ఇవన్నీ తెలుసుకొని
తర్వాత నేను ప్రార్థన చేయలేను కదా అని చెప్పి త్వరగా చేస్తున్నాడంట. ఏంటండి? త్వరగా చేస్తున్నాడు. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన శరీరంలో నుంచి కారుతున్న చెమట రక్త బిందువులాగా, చెప్పండి ఏమైపోయిందంట? చెమట రక్త బిందువులాగా. అసలు ఎంత ప్రార్థన చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసు ప్రభుకున్న బాధ ఏంటి తెలుసా? నా తండ్రికి ఇచ్చిన మాట నేను గమ్యాన్ని చేర్చాలి. తండ్రికి ఇచ్చిన మాటను నేను ఎక్కడ తప్పిపోకూడదు. చివరి వరకు నేను నెరవేర్చాలి. నా పిల్లలను నేను కాపాడుకోవాలి. వారి పాపం నుండి వారిని నేను విముక్తిని కలిగించుకోవాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఎంత వేదన పడ్డాడు చూడండి. ఏంటండి? ఎంత వేదన పడ్డాడు మన కొరకు, ఎంత ప్రయాసపడ్డాడండి మన కొరకు. వేదన పడ్డాడు, ప్రయాసపడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, హింసించబడి, నిందించబడి, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఎవరి కొరకు? మనం బాగుండాలని, మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, ఆయన సన్నిధిలో నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు తన సిలువను మోసి అందులో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. సిలువలు తన ప్రాణమును పెట్టి మనల్ని పాపం నుండి ఆయన మనల్ని విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి ఈ రోజుల్లో బలపరిచేవాళ్ళు? యేసు ప్రభువుని కొరడాలతో కొడతా ఉంటే ఏంటంటే, పేతురు, సీమోను దూరం నుండి చూస్తూ ఉంటే, యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు దూరం నుండి చూస్తూ ఉంటే, యేసు ప్రభు వారందరినీ చూశారు. వాళ్ళందరినీ ఒక్కసారి చూసి ఏమన్నాడు తెలుసా? పేతుర్ని పిలిచి, ఇదిగో ఈమె నీ తల్లి. వాళ్ళమ్మని చూసి అంటారు, ఇదిగో వీరే నీకు. అనగలుగుతారా మీరు ఎవరైనా ఈ మాట? అన్నారనుకోండి, పెద్ద భక్తుళ్ళండి అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు హింసించబడుతూ, కొరడాలతో కొట్టించుకుంటూ, నిందలు, అవమానాలు, ఆ భారాన్ని భరించుకుంటూ కూడా చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా? వీరేం చేస్తున్నారో వీరు తెలియదు, వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుకున్న ప్రేమ ఎంత గొప్ప ప్రేమో తెలుసా? ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న ఆప్యాయత, మన మీద ఉన్న ఆదరణ, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఈరోజు మనకు లేదు. కానీ దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ 43వ వచనంలో చాలా చక్కగా ఈ మాటను రాశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి చదవండి ఆ మాటని. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచెను. తర్వాత మాట, ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచున్న రక్త బిందువులాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని బలపరచటానికి ఆయన బలహీనుడిగా మారిపోయాడు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, మన బలవంతులుగా ఉండాలని, బలపరచబడాలని మన కొరకు యేసుక్రీస్తు వారు, మన కొరకు ఆయన మనం మోయలేని భారాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. ఈరోజు ఎవరున్నారండి చెప్పండి? ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో? తన భారాన్ని మోయగలిగిన వాళ్ళు, ఒరే నీ కొరకు నేను ఉన్నాను లేరా, నేను బాధపడబాక, నీ 10 లక్షలు అప్పు ఉందా, 40 లక్షలు అప్పు ఉందా, నేను తీరుస్తాను అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే చెప్పండి, నేను కూడా అప్పగిస్తాను. ఉన్నారా ఎవరన్నా? ఎవరు ఉండరు, దగ్గరకు కూడా రారు. ప్రైజ్ ది లార్డ్. అప్పు ఉందనుకో, ఆడ అప్పు ఉందని తెలిసి ఈడు సగాలు కూడా పోడు. ఎందుకని? ఒకవేళ అప్పు అడుగుతాడేమో. అంతకుముందు తీసుకున్న వాళ్ళకే ఈడు అప్పు తీర్చలేదు, ఇంకా నేను ఇస్తే ఆడ తీరుస్తాడు. సగాలు కూడా అసలు కనపడను కూడా కనపడరు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా ఈ మాట తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి మాట నేనేం చెప్పాను, ఒకటి, నీరు కట్టిన తోట వలె ఎప్పుడు కూడా నీవు, చెప్పండి, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు వలె ఉండేను. ప్రైజ్ ద లార్డ్. నీరు కట్టిన తోట వలె ఉండాలి. అందుకని రెండో మాట, ఆయన నీకు కనబడి ఆయన దూత ఆయనను బలపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను బలపరచాలంటే నువ్వేం చేయాలి? తిని హాయిగా పండుకోవాలా? చెప్పండి, ఏం చేయాలని? మనం ప్రార్థన చేయాలి. అన్ని రోజులు అన్ని సమయాలు మనవి కానే, చెప్పండి చెప్పండి, అన్ని రోజులు అన్ని సమయాలు మనయేనా? కాదు కదా. ఇదిగో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం, ప్రార్థనకు వచ్చాం, ప్రశాంతం కూర్చున్నాం, ఏదో 4 మాటలు వింటాం, అయిపోయిన తర్వాత ముగించుకొని వెళుతూ ఉంటాం. వెళుతూ ఉన్నప్పుడు మార్గంలో ఏదైనా, చెప్తున్నాను, ఏదైనా జరగవచ్చు, జరగరానిది ఏదైనా జరగవచ్చు. ఒకవేళ నువ్వు కలగన్నావా ఇలా జరుగుతుందని? ఎవరికి తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ఏం జరుగుతుందో ఏమీ తెలీదు, కానీ దేవునికి సమస్తమును తెలుసు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభు వారు ఏం చేశారంట? త్వరగా ప్రార్థన చేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని దీపము ఉండగానే, చెప్పండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. వయసులో ఉన్నప్పుడే నువ్వు ప్రార్థన బాగా చేయాలి. వయసు అయిపోయిన తర్వాత మోకరించలేవు, మోకరిస్తే లేవలేవు, లేస్తే కూర్చోలేవు, కూర్చుంటే లేవలేవు. అప్పుడు నీకేం కావాలి? చెప్పండి, కుర్చీ కావాలి. పోనీ కుర్చీ మీద కూర్చొని వాక్యం విందామన్నా ఇంటికాడ నుంచి తీసుకొచ్చాడు కావాలిగా. వాళ్ళు ఎవరు నిన్ను తయారు. ప్రైజ్ ద లార్డ్. దీపం ఉండగానే, చెప్పండి, దీపము ఉండగానే నువ్వేం చేయాలంట? ఇల్లును చక్కబెట్టుకోవాలి. హృదయం అనే నీ నివాసాన్ని నువ్వేం చేయాలి? దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో నీవు చక్కపరచుకోవాలి. అందుకని హిజ్కియా ఏం చేశాడండి? చావు బ్రతుకు మధ్యలో ఉంటే, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఎక్కడికి వెళ్ళాడంట? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ దృష్టిలో నేను ఎంత యథార్థవంతుణ్ణో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో అంటున్నాడు, యెహోవా, ఇదిగో నీ సన్నిధిలో నేను ఎంత యథార్థవంతుణ్ణో నీ కృపచేత నన్ను జ్ఞాపకము చేసుకో. దేవుడే ఒక దూతను పంపించి అన్నాడు, హిజ్కియా, నువ్వు బ్రతకవు, చనిపోతావని ఒక దూత వచ్చి చెప్తే ఈయన వెంటనే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఏ వ్యక్తి అయితే తను చనిపోతామని చెప్పాడో అదే వ్యక్తి వచ్చి అంటాడు, 15 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ని. భయం లేకపోతే భక్తి ఉండదు. భయం అనేది ఉండాలి. ప్రార్థన అనే విషయాల్లో బాధ్యత ఉండాలి. సంఘములో ఉన్న విశ్వాసికి బాధ్యత అనేది ఉండాలి. ఇది మన ఇల్లు, ఇక్కడ మన దీపాన్ని మనం ఆర్పేసుకోకూడదు. మన సంఘ పరిచర్యలో మనకు బాధ్యత. ఒక సంఘ సభ్యులు, ఒక సంఘములో ఉన్న సభ్యులకు ఒక బాధ్యత అనేది ఉండాలి. రోగం వచ్చినప్పుడే హిజ్కియాలాగా పోయి ప్రార్థన చేయటం కాదు, ఆపద వచ్చినప్పుడే కాదు మందిరానికి పోవటం, రోగం వచ్చినప్పుడే కాదు పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవటం. బాధ్యత అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరందరూ భక్తులే, నేను కాదని చెప్పటం, అందరూ భక్తులే. కానీ ఏ భక్తులు, ఎటువంటి భక్తులు, మాయ భక్తుల, నిజమైన భక్తుల అనేది నీవుగానే ప్రభు సన్నిధిలో పరీక్షించుకోవాల్సిన విషయం. ప్రైజ్ ద లార్డ్. అందుకని హిజ్కియా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే వెంటనే ప్రభు తనకు సమాధానాన్ని, చెప్పండి, వెంటనే ప్రభు సమాధానం దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని మన దేవుడు ఎవరయ్యా అంటే, కుంగిన వారిని ఏంటండి లేవనెత్తేవంటి దేవుడు. బలహీనులైన మనల్ని
బలపరిచే దేవుడు. అనారోగ్య స్థితిలో ఉన్న వారిని స్వస్థపరిచి లేవనెత్తి ఆయన సన్నిధిలో నిలబెట్టగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో ఆయన మీ జీవితంలో చేసే ప్రతి మేలును మీరు అనుభవించి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని చదవబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్త గమనించి వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరు? మనలను అద్దె వాగ్దానం ఏంటి? దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. మన దేవుడు ఎవరు? మనలను బలపరిచే దేవుడు. ఇంతకాలం నీ జీవితంలో కుంగిపోయావేమో, దిగులతో ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, దిక్కుతొచ్చని స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావేమో, ఏం చేయాలో సతమతం అవుతూ ఉన్నావేమో. ఏది ఏమైనా సరే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. తప్పనిసరిగా కుంగిన వారిని లేవనెత్తి బలపరిచే దేవుడు మన దేవుడు. తప్పనిసరిగా మనం బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుతుంటివి. నీ చేతిలోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుతుంటివి. నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాగ్దానములు మార్పు లేనివి, నీ వాగ్దానములు మార్పు లేనివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. చెప్పండి పెడదాం, అందరు కలిసి పాడదాం. నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీవై నన్ను నడిపినావు.
ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలే. అందరు కలిసి నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోని ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోని ఉన్నవి. నీవు నా పక్షమై నిలిచియున్నావు, నీవు నా పక్షమై నిలిచియున్నావు. నీవు నా తోడై నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా నీ కృప లేనిదే నే బ్రతుకలేను. యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను. అందరు కలిసి లేనిదే నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, పరిశుద్ధాత్మ యేసయ్యా, నీవు లేకపోతే, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను. నా ప్రియుడా యేసయ్యా, నే బ్రతుకలేను. క్షణమైనా నే బ్రతుకలేను. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభువుని మహిమపరచును. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పబడిన మాటలు విన్న ప్రతి వారి జీవితంలో అవి స్థిరపరచబడినట్లు ప్రభువా ఈ రాత్రి నీ సన్నిధికి చేర్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. 11 నెలలు మమ్మల్ని కాపాడావు. ఎన్నో వాగ్దానాలు మా జీవితంలో మీరు నెరవేరుస్తూ వచ్చారు. ఆపత్ కాలం ముందు మీరు నాకు మొరపెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసావు. ఎన్నో అపాయములు వచ్చాయి, ఆపదలు వచ్చాయి. వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించి కాపాడావు. ఇదిగో ప్రభువా, ఈ దినాన్న దిగులు పడకము, నేను నీకు బలపరుస్తాను అని వాగ్దానం చేసావు. ఈ రాత్రి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. కుంగి ఉన్నారేమో, కష్టాల్లో ఉన్నారేమో, కన్నీళ్ళ మధ్యలో ఉన్నారేమో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నారేమో, పిల్లల విషయాల్లో, తల్లిదండ్రుల విషయాల్లో, కుటుంబ విషయాల్లో దిక్కుతోచని స్థితిలో ఒకవేళ ఉన్నారేమో ప్రభువా, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోయ్యా. వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మీరు సహాయం చేయండి, బలపరిచి మీరు లేవనెత్తండి. నీటి ఊటవలే, ఎప్పుడు నీరు కట్టిన తోటవలే మీరు ఉందురని మీరు సెలవిచ్చిన దేవుడు ప్రభువా. కుంగిన వేళలో
బలపరిచే దేవుడిగా మీరు మా పక్షాన ఉన్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ దయగలిగిన హస్తమును చాపి ప్రతి బిడ్డలకు మీరు తోడుని నడిపించి కృప చూపండి అయ్యా. సహాయం చేయమని ప్రభుని అడగండి. తప్పనిసరిగా మీ ప్రార్థన ఆలకించే దేవుడు, మీ కష్టాన్ని, మీ కన్నును చూస్తున్న దేవుడు ఈ రాత్రి తప్పనిసరిగా నిన్ను బలపరచును గాక. తప్పనిసరిగా దేవుడు నిన్ను బలపరిచి నడిపించును గాక. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గడిచిన 11 మాసాలు మీ దయగలిగిన రెక్కల నీటిలో మమ్మల్ని భద్రపరిచి కంచె వేసి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. ఈ 12వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ మొదటి దినము నీ సన్నిధిలో నేను స్తుతించుటకు, మహింపరచుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రాలయ్యా. నాయనా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. కంటికి రెప్ప వల్లే కాపాడి నీ సన్నిధి సమాధానము చేత నడిపించినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సాయంకాల ప్రభా ఈ ప్రార్థన కూడికిలో మీరు తోడుండి ఆశీర్వాదకరంగా నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో మనసారా ప్రార్థించుటకు అయ్యా నీకు స్తోత్రాలు. మాకున్న అవసరతలను అయ్యా నీ పాదాలు చెంత పెట్టి విజ్ఞాపన చేయడానికి సహాయం చేశావు. మేము అడిగినవి మాకు అనుగ్రహించు, కృప చూపించు. ఈ నెలంతయో నీ సన్నిధిలో భద్రపరచు, కృపాక్షేమము సమాధానం చేత నడిపించు. దేవా నీకు స్తోత్రాలు. సేవకులను మీరు నీ సన్నిధిలో నిలవబెట్టి బలపరిచి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో భయపడకు, దిగులు పడకు, నిన్ను లేవనెత్తువాడను, నిన్ను బలపరచువాడను నేనని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. నువ్వు ఎప్పుడు నీరు కట్టిన తోట వల్లే ఉప్పుకుచూ ఉంటావని దేవా నీకు స్తోత్రాలు. ఎవరు నీ కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఎవరు నీ కొరకు ప్రభు నిరీక్షణతో ఈ సన్నిధిలో నిలబడతారో వారి జీవితంలో సమస్తమును, సంతోషమును, సమాధానమును నువ్వు అనుగ్రహించే దేవుడవని అయ్యా నీకు స్తోత్రాలు. మా సంతోషము కొరకు, మా సమాధానము కొరకు నువ్వెంతో ప్రభువా అయ్యా ఆతురతతోనూ అయ్యా ఎంతో ప్రభువా వేదనతో ప్రార్థన చేసి మాకు ఈ రక్షణను అనుగ్రహించావని ఈ దిన లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఈ విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడాలి. ఎప్పుడు నీ సన్నిధి సమాధానం మాతో కూడా ఉండాలి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ ప్రార్థనంతా మీరు ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నీ కృప చేత నింపి నీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని వేడుకుంటున్నాం. సేవకులకు ఇంకనూ ఆరోగ్యమును, కృపను, సమాధానమును మీరు అనుగ్రహించి సహాయం చేయమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు అక్కడ పర్యంత వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.